ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం चल रे राजा चल పరిగెత్తరా రాజా పరిగెత్తు తప్పకుండా బాబు తప్పకుండా పరిగెత్తరా రాజా పరిగెత్త ఏంటన్నయ్య హడావిడి పాపం రాజాని ఎందుకు తొందర చేస్తావు అదేంటమ్మా తొందరపడిపోతే ఎలా గుడి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళాలి చదువుకు మా చెల్లెలు పద్మ పట్నం కాలేజీకి వెళ్తుంది చల్లగా చూడు స్వామి అని దేవుడికి దండం పెట్టుకోవాలా పెట్టుకోవాలి అక్కడి నుంచి రాజుగారి ఇంటికి వెళ్ళాలా వెళ్ళాలి ఆడ అమ్మాయి గారిని పికప్ చేసుకోవాలా చేసుకోవాలి చేసుకుని నిన్ను అమ్మాయి గారిని టైంకి కాలేజీ బస్సు ఎక్కించాలా ఎక్కించాలి మరి ఎక్కించాలంటే రాజా నత్త నడకలు నడిస్తే ఎలా పందెం గుర్రలాగా పరిగెత్తాలి తప్పదో చల్ రాజా చల్ హై. అది అదిరా రాజా పరుగు ఓ ఓ ఓ పద్మా దిగుతున్నానన్నయ్య మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. తొందరగా రా పద్మ, స్వామికి హారతి పడుతున్నారు. చల్లగా చదువు సాగాలని స్వామికి దండం పెట్టుకో.
కళ్ళు మూసుకుని మనసారా దండం పెట్టమ్మా. మూసుకో, కళ్ళు మూసుకో. సరేనన్నయ్య. స్వామి, మా చెల్లెలు పట్నం చదువు ఏ అడ్డంకులు లేకుండా సాగిపోవాలి. కాలేజీకి ఫస్ట్ రావాలి. వచ్చేలా చూడు స్వామి. వస్తే ఈసార్లు పొల్లు దండాలు ఎడతాను. మాటంటే మాటే స్వామి, పొల్లు పోనివ్వను. నువ్వు నీ మాటని ఎంత పొల్లుపోనివ్వవో ఆ స్వామి కూడా అంతే రాము. దీవెనని పొల్లుపోనివ్వడు. పట్నంలో పద్మమ్మ పెద్ద చదువు ఏ గండాలు లేకుండా గట్టెక్కుతుంది. హారతి తీసుకో బాబు. టైం అవుతుంది, పద పద్మ. అవతల అమ్మాయి గోరిని పికప్ చేసుకోవాలి. పదా. రాము, ప్రసాదం. సంధ్యాలకు వచ్చి తీసుకుంటాను పూజారి గారు. అందాక మీ కాడ ఉంచండి. అల్లరి హడావిడి అంతా సుడిగాలి దర్శనం. కమలా, మ్మ్. కమలా, పరిగెత్తద్దు. వద్దు వద్దు, రా. నా మాట వినమ్మా. విను. పందెం అంటే పందెమేనన్నా. నువ్వు నన్ను పట్టుకుంటేనే ఈ రోజు నేను కాలేజీకి వెళ్ళేది, లేదంటే లేదు. నాతో ఆటలేంటి తల్లి? మరెవరితో ఆడుకోను? అమ్మాయి గారు, అమ్మాయి గారు. రారా రాము, చూడరా, దొంగ పోలీస్ ఆటంట. నాతో ఆడుతోంది కమల. నేను దాన్ని పట్టుకుంటే తను ఓడిపోయినట్టట. అప్పుడు కాలేజీకి వెళుతుందిట, లేదంటే ఎడదట. అదేంటి అమ్మాయి గారు, నాన్నను ఎవరన్నా ఆట పట్టిస్తారా? తప్పు అమ్మాయి గారు. సరే, నువ్వు పట్టుకో. దొరుకుతానేమో చూడు. ఓడిపోతే కాలేజీకి వస్తాను, లేదనుకో ఈ రోజు కాలేజీకి రాను. రాము, మరి కాసుకో. అల్లరి పిల్ల ఆట కట్టాలి. వెళ్ళి పట్టుకో. అంతేనంటారా బాబు గారు? అంతేరా. అమ్మాయి గారు, బాబు గారు ఆర్డర్ అయిపోయింది, మరి కాసుకోండి మరి. వస్తున్నా, వచ్చేస్తున్నా. రా. అడ్డెడ్డెడ్డెడ్డె. అబ్బబ్బబ్బబ్బ. ఐ సర్బచ్చా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఇది చాలా అన్యాయం. గడేసి దొంగ ఏంటండి? తప్పు, తలుపులు తీయండి. పద్మ, అమ్మాయి గారు, అమ్మాయి గారు ఎక్కడే? అదిగో అక్కడ. రారాము, కమాన్ రా, పట్టుకో. అమ్మాయి గారు. పిచ్చిరాము, నీకెప్పటికీ నేను దొరకను తెలుసా? అందనంత ఎత్తులో కూర్చున్నారు, ఎలా దొరుకుతారు అమ్మాయి గారు? కట్టమే. సరే దిగొచ్చేనా, దొరికిపోతాను. ససా, అదేం పందెం అమ్మాయి గారు? మీరు దొరకాలంటే నేనే పైకి రావాలి, అది కదా పందెం. మరి రా. ఎలాగమ్మాయి గారు? అంత ఎత్తుకు రావాలంటే ఆధారం ఉండాలిగా. అమ్మాయి గారు, ఈ ఆటలు ఎందుకు కానీ కాలేజీకి రానని గట్టిగా చెప్పండి. జట్కా తోలుకెళ్ళిపోతాను. అవతల బస్సుకు టైం అవుతుంది. నేను రాకుండా నువ్వెక్కడికెళ్తావు? వెళ్ళలేవు. అమ్మాయి గారేరని నీ గుర్రరాజా కూడా నీ మాట వినదు, మొరాయిస్తుంది. ఆ మొరాయిస్తాది. దీంతో 4 తగిలిస్తే అదే దారికొస్తది. చెప్పండి అమ్మాయి గారు, కాలేజీకి వస్తారా రారా? కమల, అల్లరి చాలు గాని అవతల టైం అవుతుంది, దిగిరా. సరే వస్తాను గాని ఓడిపోయానని నువ్వు రాము ఒప్పుకోండి.
రాము హ్మ్, సరే బాబు గారు. సరే ఓడిపోయాం. గది అలా రండి దారికి. జాగ్రత్త అమ్మాయి గారు, జాగ్రత్త. రైట్ రైట్. అన్నయ్య బస్సు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా? ఎంత దూరం వెళ్తుంది వెళ్ళని? నేను చూస్తాను. చల్ రాజా చల్. హై. అది అది అదిరా రాజా పరుగు. రాము స్పీడ్ అందుకో. లగెత్రా రాజా లగెత్రా. చల్. మనం వెనక పడుతున్నాం. లేదమ్మా. రాము స్లో అవుతున్నావు. లేదమ్మా గారు. పరుగు. ఆగండి. దిగండి అమ్మాయి గారు. పద్మ వస్తున్నా. ఏంటి బస్ ఎంత కాపా? అమ్మాయి గారు పట్నం కాలేజీకి వెళ్ళాలి. అందుకని ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపుతావా? తప్పదు మరి. ఎక్కడమ్మా? బస్ ఎక్కండి. వెళ్ళొస్తానన్నయ్య. మంచిదమ్మా. రాము చెప్పండి అమ్మాయి గారు. రాత్రి గోరింటాకు పెట్టుకుంటాను. సాయంత్రానికి గోరింటాకు కావాలి. సాయంత్రం దాకా ఎందుకు అమ్మాయి గారు? వెళ్తా వెళ్తా ఆకంతా కోసుకొచ్చి ఇప్పుడే ఇంటికాడ పడేస్తాను. మీరు వెళ్ళండి. వస్తాను. బాలేవాడవే, అడ్డంగా జట్కంది బస్సు వెళ్ళాలి. సిద్ధం. రైట్ రైట్. రాజా దా దా. అది పద్మ, అన్నయ్య చదువులో పడి అన్నం తింట మర్చిపోయావు. బుర్ర ఏడెక్కిపోద్ది. ఏళ్ళకి తినే. అలాగే. అమ్మాయి గారు మీరు కూడా ఏళ్ళపట్టిన ఆనందం తినండి, మర్చిపోకండి. అలాగే. అన్నయ్య టాటా. టాటా. అమ్మాయి గారు. అమ్మాయ్యా, ఓ పనైంది. అరే రే, అమ్మాయి గారు టిఫిన్ బాక్సు మర్చిపోయారే. ఇప్పుడు ఏడు దిక్కు.
గోంగూర పచ్చడి. ఈ పచ్చడి అంటే నాకు తెగెట్టాం. అంటే అమ్మాయి గారు దీన్ని వదిలేసినట్టున్నారు. మర్చిపోవటం కాదనమాట. థ్యాంక్స్ అమ్మాయి గారు, థ్యాంక్స్. చల్ చల్ రే రాజా చల్. రాము, ఒరే రాము. ఓ. ఆగా ఓ ఓ చెప్పండి బాబు, బేరం ఎక్కడికి? ఊరేగలరా? మీరే షష్టి పూర్తి సమరమా? చెప్పండి బాబు, సందేలకి జట్కాని పూలరథం చేసేస్తాను. ఏట్రా, నోటికి ఎంత వస్తే అంత బాగుతున్నావు? నీకు నేను అలా కనిపిస్తున్నాను రా? 60 నిండినోళ్ళ ముసలోళ్ళ కనిపిస్తున్నానా? కాదా బాబు? మీసాలు తల నేర్చిపోతే ముసలోనే కాదా మరి? కాదా? ఆ? ఒంట్లో ఏడెక్కువైనా ఇంట్లో తాత ముత్తాతలకి తొందరగా జుత్తు నేర్చిపోయే జబ్బు ఉందనుకో, ఇలాగ వద్ది. అంతేగాని నేను ముసలోని కానురే. ఇది మన పుణ్యానికి 30 వెళ్ళి ఓటు వచ్చింది. మొత్తం నా వయసు 31. 31. ఆ, నీకన్నా 6 నెలలు పెద్దోడిని అంతే. అంటే నా వయసు 30 బాబు. అవునరా, కావాలంటే మా ఆవిడని అడుగు, అదే చెప్పింది. నేను తిరునాళ్ళ నాడు పుట్టాను, ఆ. నువ్వేమో సంక్రాంతికి పుట్టావు. ఉమ్, తిరునాళ్ళు జూన్లోను, సంక్రాంతి జనవరిలోను కదా వచ్చేది. అవును కదా. మరి అలాంటప్పుడు నేను చెప్పింది నిజం కాదంటావా? చెప్పు. నిజమే అయి ఉంటది. ఆ, ఒప్పుకున్నావు, సంతోషం. మరి బేరం ఒప్పుకో. చెప్పండి. మన టూరింగ్ టాకీస్లో గొప్ప మలయాళం బొమ్మ వేస్తున్నాను రా. దానికి ఊరంతా తిరిగి మనం పబ్లిక్ సిటీ ఇచ్చుకోవాలి. ఎంత వద్దు చెప్పు? ముందు బొమ్మ పేరు చెప్పండి బాబు. చెబితే తట్టుకోలేవు. కిరాయి వద్దు, ఫ్రీగా పబ్లిక్ సిటీ ఇచ్చేస్తానంటావు. ఏటి అంత గొప్ప బొమ్మ? మరేటి? రాత్రి మీద రాత్రి. రాత్రి మీద రాత్రి ఏంటట? ఏమో, బొమ్మ చూసి తెలుసుకో. పద. ఆగండి. ఆ? ఏటి ఇలాంటి బొమ్మలుగా నేను పబ్లిక్ సిటీ ఇచ్చేది? సచ్చినేమను. మరి ఏటికి ఇస్తావరా? లవకుశ, రక్త సంబంధం, జగదేకీర్ని కదా, అలాంటోటికి పబ్లిక్ సిటీ ఇస్తాను గాని చెయ్యి ఇలాంటోటికి సచ్చినేమను. బాబు, ఆ, మీ జుత్తు నెరిచిపోవడానికి కారణం మీ తాత ముత్తాతలు కాదండి, ఆ, మీరే. ఉమ్, మీ ఒంట్లో ఏడే కారణం. ఏడు తగ్గించుకోండి, జుత్తు నల్లబడతాది. ఆ. ఎళ్ళొస్తా. ఏం చెప్పాడు? నాకేం అర్థం కాలే. ఉమ్, ఏంట్రా, ఏంటిదంతా? గోరింటాకు బాబు, అమ్మాయి గారు కావాలన్నారు, కోసుకొచ్చాను. అబ్బా, ఏమైందిరా? గోరింటాకు కోస్తేనే చేతులు పండిపోయా? అది కాదు బాబు. మరి గోరింటికి వస్తంటే అక్కడక్కడ ముళ్ళు గుచ్చుకున్నాయి బాబు, అంతే. ఊళ్ళో ఉన్న చెట్లన్నీ దులుపుకొచ్చావా? లేదు బాబు, గుడికాడ ఓ చెట్టు ఉండిపోయింది. పాపం. ఏం బాబు, దాన్ని కోసుకొచ్చిమంటారా? చెప్పండే. నువ్వు అంత పని చేయగలవు, ఆ సంగతి నాకు తెలుసు. వదిలే, ఈ ఆకు చాలు. ఇది ఎక్కడ సరిపోద్దండి, చాలదు. ఇంకా 4 బస్తాలు ఉన్నాయి జట్కాలో, తెస్తానుండండి. ఆగరా, ఊరందరికీ గోరింటి పెడతానందరా మీ అమ్మాయి గారు? అలాగని నాకేం చెప్పలేదు బాబు. మరి ఇంత ఆకెందుకురా? అమ్మాయి గారికి బాబు. అలాగా? ఆ పిచ్చాడా, చేతికి పెట్టుకుందికి కమలకి ఎంత కావాలరా? ఇంత చాలు, బస్తాలు అక్కర్లేదు. ఆ, చూసిరామంటే కాల్చుకొచ్చేలా తయారయ్యావు. తప్పైపోయింది బాబు. సర్లే, రేపు అట్లతది అనుకుంటానురా. అందుకే గోరింట నీతో తెప్పించుంటుంది కమల. అంతే అయి ఉంటది బాబు. అయితే అమ్మాయి గారు రేపు నోనోసుకుంటారు. శానా పనుంది. అయితే తోటలో ఉయ్యాళ్ళు కట్టాలి, మామిడాకులు తోరణాలు కట్టాలి, పెద్ద పనుంది బాబు. ఉంది మరి. ఇదిగో గోపాలం బాబు, తోటకెళ్ళి మామిడాకులు పట్టరా, తోరణాలు కట్టాలి. అలాగే బాబు. కాంతం, బాబు
ఇంట్లో గుమ్మాలన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టు. అలాగే బాబు. గోపాలం బాబు, తోటలో చెట్టుకి ఉయ్యాలు కట్టండి. రేపు అట్ల తేదీరా, పిల్లలు ఊగుతారు. వింటున్నావా? అలాగే బాబు. రాము, చెప్పండి బాబు గారు. నువ్వేం చేస్తావురా? ఓ పని చెయ్యి. చెప్పండి. చెప్పిన పనులు చేస్తున్నది లేంది గోపాలం మీద ఆ. కాంతం మీద ఓ కన్నేసుంచు.